నాని చేశాడు బందర్కి? మీరేం చేశారు? 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు, పట్టుమని 3 గజాలు ఎవరికైనా ఇచ్చారా మీ ప్రభుత్వంలో? ఒక్కసారి మీ బొంకు మాటలు కూడా ఒకసారి చూపిస్తాను. ఒకసారి మీరు ఇవాళ ఏదైతే నిన్నొచ్చి మాట్లాడారో 2014లో కూడా మీరు వచ్చి బందరు కోనేరు సెంటర్లో 2014 ఎన్నికల్లో బందరు ప్రజలకి మీరేమేమి బొంకారో కూడా, అందులో ఏం మీరు అమలు చేశారో కూడా మీరు సమాధానం చెప్పండి. ఒకసారి మీకు చూపిస్తాను. పోర్టు కావాలా వద్దా తమ్ముళ్ళు? గెలిచిన 6 నెలల్లో బందరికి పరిశ్రమలు కూడా తెస్తాడు. చేపలు, రొయ్యలు. బెజవాడ కాదు, హైదరాబాద్ తో సమానంగా చేస్తా. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా. హైదరాబాద్ ని ఉద్యోగాలకు బందరు వచ్చేట్టు చేస్తా అంట. ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా. విజనున్న నాయకుడు. చూశారు కదండి, నారా చంద్రబాబు నాయుడు గారు 2024 కాదు 2014 ఎన్నికలకు వచ్చి మాట్లాడాడు. నిన్నేం మాట్లాడాడు? 2024కి వచ్చి పోర్టు పూర్తి చేస్తాను, మళ్లీ పరిశ్రమలు తెస్తాను, రేపల్లికి రైలు మార్గం వేస్తాను. ఇంతకన్నా దగాకోరు ఎవడన్నా ఉంటాడో చెప్పండి? ఇది నేను ఇట్లాంటివి మాట్లాడితే నన్ను బూతులు తిడుతున్నా అని మాట్లాడతాడు. ఇది బూతులా? ఎవరు బూతు? ఇది కదా బూతు? ఇది కదా బూతు అంటున్నా. ఇన్ని సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు కబుర్ల చంద్రబాబు నాయుడు మా ఊరికి చెప్పిన మాట ఏది చేయకపోగా, ఏ ఒక్క మాట చేయకపోగా 5 సంవత్సరాలు మా ఊరిలో ఉన్నటువంటి 22 గ్రామాలని బలవంతపు భూసేకరణ పేరుతో 33,000 ఎకరాల పేద సన్నకారు రైతాంగం భూమిని మొత్తాన్ని బలవంతపు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి బంధనాల్లో పెట్టి, క్రాప్ లోన్ లేకుండా, పంటకి సాగునీరు ఇవ్వకుండా, పెళ్లి చేసుకుంటాకో అక్కరకో తాకట్టు పెట్టేటువంటి అవకాశం కూడా లేకుండా కాల్చుకు తిన్నటువంటి ఈయన 2019 మార్చి 7వ తారీఖున బందర్ పోర్టుకు శంకుస్థాపన పేరుతో వచ్చి జరగనటువంటి శంకుస్థాపన దానికి